సెక్షన్ 15 రూల్ 16 రూల్ 14 ప్రకారంగా దీని ఇందాక చెప్పిన రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది. ఎక్కడా లేదు, ధరణిలో లేదు. ఏ ప్రాబ్లం జరిగినా మీరు కోర్టుకు వెళ్ళండి, మా చేతిలో లేదు. కలెక్టర్ దగ్గరకు వచ్చినా లేదు. మొన్ననే ఒక ఆమె వచ్చింది, నేను ఈ సభకు పోతుంటేనే మొన్న వచ్చింది ఒక ఆమె, సార్ నాకు ఇట్లా ఇబ్బంది అయింది, నాకు మొత్తం ముగ్గురు అన్నదమ్ములు ఉంటే మా ఆయన దుబాయ్లో ఉంటే నేను చిన్నాయన్ని మాకు లేకుండా ఇద్దరు కొడుకులు వారసత్వం కింద చేసుకురు అంటే కలెక్టర్ కూడా నేనేం చేయలేను. గతంలో అయితే ఏం చెప్పలేను. కోర్టుకు పొమ్మంటే ఇంత పెద్ద కలెక్టర్ అయ్యి ఉండి కోర్టుకు పొమ్మంటారు ఏందమ్మా, ఏందంటారు, చేయదలుచుకోలే, కలెక్టర్ సార్ సీరియస్గా ఉన్నాడు, చేయట్లేదు అనే పరిస్థితి. కానీ ఇప్పుడు అట్లా కాదు. భూభారతి వల్ల మాకు కూడా ధైర్యం వచ్చింది. ఆర్డీఓకు బొమ్మ పోయి అప్పీల్ వేసుకుంటే నీకు న్యాయం జరుగుతుంది, మీకు కూడా సమానంగా వారసత్వం వస్తుంది, మీకు కూడా పట్టాపుస్తు వస్తుంది అని మేము కూడా ధైర్యంగా ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. ప్రజలకు ఎదురుగా సమాధానాలు చెప్పే పరిస్థితి అధికారులకు కూడా ఉండే పరిస్థితి ఉంది. రెండంచెల అప్పీల్ వ్యవస్థ అంటే తహసీల్దార్ దగ్గర అన్యాయం జరిగితే ఆర్డీఓ దగ్గర జరిగితే కలెక్టర్. ఆర్డీఓ దగ్గర కూడా మీకు కొన్ని అధికారాలు ఉన్నాయి. సెక్షన్ 8 కింద మరియు అదేవిధంగా సెక్షన్ 10 కింద ఉన్నటువంటి దాని మీద ఆర్డీఓ ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే దాని మీద కలెక్టర్కి ఉంది. కలెక్టర్ తర్వాత ఆ ల్యాండ్ ట్రిబ్యునల్కి ఉంది. ప్రతి చోట కూడా రెండంచెల ట్రిబ్యునల్ పెట్టినటువంటి ప్రభుత్వానికి గట్టి చప్పట్లతో మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కాదండి, సెక్షన్ 16 ముందు వెనక్కి పోండి. సెక్షన్ 16 ఇందాక చెప్పినట్టు రివిజన్ అధికారాలు. ఎక్కడన్నా తప్పు జరిగితే మీరు కంప్లైంట్ ఇచ్చే అధికార అవసరం కూడా లేకుండానే ప్రభుత్వ భూములు, భూదాన్ భూములు, సీలింగ్ భూములు, పొరంబోక్ భూములు, ఇంకేమైనా భూములు అనవసరంగా ఒక కబ్జాదారుకో పట్టాదారుకో పాస్ పుస్తకం ఇస్తే తెలుసో తెలియకో తెలిసిస్తే అధికారులకు కూడా శిక్ష గుడ్ ఫేత్ తో ఇస్తే ఇమ్మీడియట్ గా సీసీఎల్ఏ గారు తనంతట తానుగా వాటిని రద్దు చేయొచ్చు. ఒక్క క్షణంలో రద్దు చేసి ప్రభుత్వ భూములు వెనక్కి మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చే అధికారాన్ని కూడా ప్రభుత్వం సెక్షన్ 16 రూల్ 15 కింద మనకి భూభారతిలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీరు కంప్లైంట్ ఇచ్చినా కానీ సీసీఎల్ఏ గారు వాటిని రద్దుపరిచి ఇచ్చే పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఇది సెక్షన్ 15(8) రూల్ 16 ప్రపంచంలోనే ఎక్కడ కూడా చట్టంలో పొందుపరిచిన లేదు. ఎక్కడ కూడా భూభారతి చట్టంలోనే ఉంది. ఎక్కడ కూడా ప్రపంచ చట్టాలలో ఎక్కడ కూడా ఉచిత న్యాయ సహాయం అనేది సపరేట్ ఉంది. డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, జ్యుడిషియరీలో ఉంది తప్పితే చట్టంలో సెక్షన్ 15(8) కింద రూల్ 16 కింద పేదవాడికి ఒక అడ్వకేట్ ని పెట్టి ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా న్యాయ సహాయం అందించాలని చట్టంలోనే పొందుపరిచినటువంటి పరిస్థితి భూభారతిలో ఉంది. గట్టి చప్పట్లతో పేద ప్రజల పక్షాన, పేద రైతుల పక్షాన నిలబడ్డ భూభారతిని మన ఇంటికి చుట్టమైనటువంటి దాన్ని రూపకల్పన చేసిన ప్రభుత్వానికి తెలియజేయాలి. నెక్స్ట్ దిస్ ఇస్ సెక్షన్ 13. ఇందాక చెప్పిన గ్రామ రెవెన్యూ రికార్డులు 4 ఉంటాయి. గ్రామ పహాణి మరియు ప్రభుత్వ రిజిస్టర్, అదేవిధంగా నీటి వనరుల రిజిస్టర్, అదేవిధంగా అమెండ్మెంట్ రిజిస్టర్, మార్పుల రిజిస్టర్, 4 కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 ప్రింట్ తీసి కట్టలుగా మీ రికార్డులన్నీ కూడా రికార్డ్ రూమ్ లో భద్రంగా ఉంటాయి. రేపు సర్వర్లు ఫెయిల్ అయినా ఏది ఫెయిల్ అయినా మీ రికార్డులు మాత్రం భద్రంగా ఎప్పటికీ ఉండేటటువంటి పరిస్థితి దానిలో ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు కూడా మారుతుంటది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 ఈ 4 రిజిస్టర్లు అప్డేట్ అయి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్. నెక్స్ట్ బాబు ఒక్కసారి ఇదే ధరణికి భూభారతి ఎందుకు మంచిది? ఒక ఎటే గ్లాన్స్, దిస్ ఇస్ ఎటే గ్లాన్స్. ధరణి కంటే భూభారతి ఎందుకు మంచిది? భూభారతిలో పరిష్కారం ఉన్నదా లేదా? ఆర్ఓఆర్లో తప్పుల సవరణ, దీంట్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఇప్పుడున్న రికార్డులో తప్పుల సవరణలో ధరణిలో మాత్రం 1971 చట్టం ప్రకారం అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారంగానే రికార్డులు ఉన్నాయి తప్పితే కొత్తగా చట్టం ఏం రాలేదు. రికార్డుల సవరణకి చట్టబద్ధత లేదు, రూల్స్ లేవు. కానీ భూభారతిలో దీనికి పూర్తిగా రికార్డుల సవరణకి ఇచ్చిరు. సెక్షన్ 4 ప్రకారంగా గ్రామాలలో పోయి అప్లికేషన్ తీసుకొని ఆర్డీఓని తహసీల్దార్ చేసినటువంటి తప్పుల మీద సవరణ చేసే అధికారం ఉంది. తహసీల్దార్ మీద ఆర్డీఓ చేసిన దాని మీద కలెక్టర్కి ఉంది. ఈ విధంగా సెక్షన్ 4 ప్రకారంగా భూభారతికి ఉంది. మరి ఇంత మంచి మార్పును తెచ్చిన ప్రతి దానికి కూడా చప్పట్లు కొట్టి మనం స్వాగతం చేయాలి. ఇంత మంచి చట్టాన్ని వారు గంటలు మంత్రి గారి దగ్గర పనిచేసే అవకాశం నాకు దొరికింది కమిషన్ ఐఎండ్పిఆర్ గా. వారి యొక్క పని నిబద్ధత, వారి యొక్క అకుంఠిత కృషి నాకు తెలుసు. ఏదైనా పట్టుకున్నాడు అంటే వదలడు. అక్షరం రైతుకి ఉందా లేదా చూసి దాన్ని డిసెక్షన్ చేసే పరిస్థితి మంత్రి గారికి ఉంది. గట్టి చప్పట్లతోటి మంత్రి గారికి, రైతు పక్షాన రైతు బాంధవుడైనటువంటి మంత్రి గారికి చప్పట్లు కొట్టాల. రెండోది కొనుగోలు, దానం, బదిలీ, భాగ పంపకాలు, మ్యూటేషన్లపై అప్పీల్ ఉందా? ధరణిలో లేదు. తహసీల్దార్ చేస్తే ఖతం గోవిందా, ఇక కోర్టుకు పోవటం, హైకోర్టు చుట్టూ తిరగాల, సివిల్ కోర్టు తిరగాల. భూభారతిలో ఉందా? మీరే చెప్పండి, ఉందా లేదా? ఉంది. తహసీల్దార్ తప్పు చేస్తే ఆర్డీఓ దగ్గర అన్యాయం జరిగితే కలెక్టర్కి. ఆ విధంగా ఉంది. ఇది సెక్షన్ 5. తర్వాత సొంత డాక్యుమెంట్ రాసుకునే అవకాశం ధరణిలో ఉందా? సొంత డాక్యుమెంట్ రాసుకునే అవకాశం ధరణిలో ఉందా? లేదు. సొంత డాక్యుమెంట్ లేదు. తహసీల్దార్లో ఏది ప్రింట్ అయితే అది సంతకాలు పెట్టి రావటమే. మరి భూభారతిలో ఉందా? విన్నారు కదా మీరు. టీచర్ కనుక క్లాసులో పాఠం చెప్పి లాస్ట్లో ప్రశ్నలు అడుగుతారు కదా, అది నేను అడిగేది. మరి మీరు మంచిగా చెప్తే అయిపోయింది. తర్వాత
సొంత డాక్యుమెంట్ ఉంది, సర్వే మ్యాప్ భూభారతిలో ఉంది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ ధరణిలో ఉందా? మరి భూభారతిలో ఉందా? మరి దాంట్లో కూడా ఆర్డీఓ తప్పు చేస్తే ఆర్డీఓ దగ్గర న్యాయం జరగకపోతే అప్పీల్ ఉందా? ఉంది, కలెక్టర్ దగ్గర ఉంది. అదే విధంగా వారసత్వ కేసుల్లో విచారణ నోటీస్ ఇవ్వటం, వారసత్వ కేసుల్లో ఇది ధరణిలో ఉందా? లేదు. మరి భూభారతిలో ఉందా? వారం రోజులు జనరేట్ చేసి న్యాయమా, నలుగురు కొడుకులా, ముగ్గురు కొడుకులా తేల్చుకొని చేసే అవకాశం ఉంది. దాని మీద కూడా తప్పు జరిగితే మళ్ళీ అప్పీల్ ఉందా? భూభారతిలో ఉంది, భూభారతిలో ఉంది. ఆర్డీఓకి అప్పీల్ ఆర్డీఓ చేసి దానికి కలెక్టర్ మీద అప్పీల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆటోమేటిక్ వారసత్వ మంజూరు అంటే 30 రోజుల్లో తహసీల్దార్ గనక ఈ వారసత్వం చేయకపోతే ధరణిలో ఆటోమేటిక్ అయిద్దా? మరి భూభారతిలో అయిద్దా? అవుతుంది. ఆటోమేటిక్ గా 30 రోజులు మా తహసీల్దార్ పండబెడితే 31వ రోజు ఆటోమేటిక్ గా ఎవరు అప్లై చేస్తే వాళ్ళ పేరు మీద వచ్చేస్తుంది. నెక్స్ట్ సివిల్ లేదా రెవెన్యూ కోర్టు తీర్పు, లోక్ అదాలత్, అసైన్మెంట్ పట్టా, 38E, 13B మరియు ఓఆర్సి, సేల్ సర్టిఫికేట్, ఇవన్నీ ఓఆర్సి పట్టుకొని టెనెన్సీ పట్టుకొని చూస్తే ధరణిలో ఉందా అవకాశం? ధరణిలో ఉందా? మా మహిళలకు అర్థమవుతుందా లేదో తెలియట్లేదు. ఈ గాలికి ఇది ఊపుకుంటారు తప్పితే చెప్పాలి. ధరణిలో ఉందా అవకాశం? లేదు. మరి భూభారతిలో ఉందా? ఉంది. ఆర్డీఓ దగ్గర పోతే అమలు చేస్తారు. అదేవిధంగా భూధార కార్డుల జారీ, త్వరలోనే మనం మనిషికి ఆధార్ ఉన్నట్టు భూమికి భూధార్ కార్డు జారీ ధరణిలో ఉందా? భూభారతిలో ఉందా? ఉంది. మరి పాస్ పుస్తకం ఎవరిస్తారు? పాస్ పుస్తకంలో మనకి గతంలో పట్టాదారు పేరుంటే చాలు పాస్ పుస్తకం ధరణిలో వచ్చేది. కానీ పాస్ పుస్తకం ధరణిలో ఉన్నదానికి వచ్చిన దానికి దీనికి తేడా ఏంటంటే కబ్జాలో కూడా ఉండాలి. ఆయనే నిజమైన రైతు. కబ్జా ఉండాలా, రికార్డులలో ఉండాలి. అట్లాంటి వాడికే పాస్ పుస్తకం వస్తుంది. తర్వాత భూ హక్కుల రికార్డులకు సర్టిఫైడ్ కాపీ, ఇది సెక్షన్ 12 కింద. మన గతంలో విఆర్ఓ దగ్గర పోతే లోన్ కావాలి, బ్యాంకు లోన్ కావాలంటే మన పట్వారి విఆర్ఓ మంచిగా రాసిచ్చి పోతే బ్యాంకులో లోన్ వచ్చేది. ధరణిలో ఉందా అవకాశం? లేదు. మరి భూభారతిలో ఉంది. మీరు పోతే 10 రూపాయల ఫీజు కడితే మీకు సంబంధించినటువంటి పహాని కానీ, చౌఫస్లా కానీ, మీ ఖాతా నెంబర్ వైజ్ రికార్డు కానీ సంతకాలు పెట్టి మీకు ఇచ్చే అవకాశం భూభారతిలో ఉంది. నెక్స్ట్ అయిపోయింది. లాస్ట్ స్లైడ్. నెక్స్ట్ అమ్మా, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ సెక్షన్ 13. గతంలో ఎప్పుడో రాసేది మనకి రికార్డులు, ఇప్పుడు ధరణిలో రికార్డులు రాసేది భద్రపరిచేది ఉందా? గట్టిగా వినపడట్లే. భువనగిరి కోట దద్దరిల్లాల ఉందా? మరి భూభారతిలో రికార్డులు మనకి సెక్షన్ 13 కింద సంవత్సరం డిసెంబర్ 31 4 రికార్డులు. అది గ్రామ పహాని, మ్యూటేషన్ రిజిస్టర్, నీటి వనరుల రిజిస్టర్, అమెండ్మెంట్ రిజిస్టర్, ప్రభుత్వ రిజిస్టర్, ఈ 4 కూడా డిసెంబర్ 31 గ్రామాల వారిగా, ఖాతాల వారిగా రికార్డులు తీసి భద్రపరిచే వ్యవస్థ మనకి భూభారతిలో ఉంది. అప్పీల్ వ్యవస్థ, ఇంతకుముందు తప్పుపోతే కోర్టుకు పోవనేది. అప్పీల్ వ్యవస్థ ధరణిలో ఉందా? ఏం మాట్లాడలేదు. దాహం అవుతుందా తల్లి? అప్పీల్ వ్యవస్థ ధరణిలో ఉందా? ఇక్కడ మాత్రం మరి భూభారతిలో ఉందా? ఉంది. తహసీల్దార్ దగ్గర ఏమైనా అన్యాయం జరిగితే ఆర్డీఓ దగ్గర అన్యాయం జరిగితే కలెక్టర్, ఆర్డీఓ దగ్గర సెక్షన్ 15 కింద కానీ, సెక్షన్ 10 కింద కానీ, సెక్షన్ 8 కింద కానీ తప్పు జరిగితే కలెక్టర్ తర్వాత ల్యాండ్ ట్రిబ్యునల్ సీసీఎల్కి 2 అంచెలు ఉంది. ఒక దగ్గర జరిగితే ఒక దగ్గర న్యాయం జరుగుతుంది. కోర్టు మెట్లు ఎక్కి తిరగాల్సిన అవసరం లేకుండా. అదేవిధంగా న్యాయ సహాయం, మీ తరపున అడ్వకేట్ని పెట్టి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా మీ తరపున నిలబడి మీ యొక్క న్యాయం కోసం పోరాడేటటువంటి ప్రొవిజన్ ధరణిలో ఉందా? మరి భూభారతిలో ఉందా? ఉంది. సెక్షన్ 15 సబ్ క్లాస్ 8 ప్రకారంగా మీకు ఒక అడ్వకేట్ని పెట్టి ప్రభుత్వమే మీ తరపున నిలబడి మీకు న్యాయం ఉంటే గెలిపించే వ్యవస్థ ధరణిలో ఉంది, భూభారతిలో ఉంది. రివిజన్ అధికారాలు, ఎక్కడైనా తప్పుదోవ మీకు గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని రద్దు చేసే అధికారం ధరణిలో ఉందా? లేదు. భూభారతిలో ఉందా? ఉంది. సెక్షన్ 16 ప్రకారంగా ఒక్క డిజిటల్ కోడ్ తోటి మొత్తం కూడా అయిపోయే పరిస్థితి ఉంది. అయిపోయింది. క్లోజ్ బాబు. నెక్స్ట్ స్లైడ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ విధమైనటువంటి భూభారతి చట్టాన్ని తెచ్చినటువంటి మంత్రి గారికి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, యావత్ కేబినెట్ కి ఒక్కసారి నిలబడి మీకు అందరికి అర్థమైతే ఒక్కసారి నిలబడి గట్టి చప్పట్లతోటి, ఆగని చప్పట్లతోటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఒక అధికారిగా జిల్లా కలెక్టర్ కూడా మీకు రిక్వెస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.